హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం ఇన్సర్షన్ ఎలా చేయాలి, బైనరీ సెర్చ్ ట్రీకి రూల్స్ ఏంటి అంటే స్టెప్స్ ఏంటి అనేది చూసాం. నెక్స్ట్ సెర్చ్ ఆపరేషన్కి కూడా చూసాము. సో ఈ రోజు వీడియోలో మనం డిలీషన్ ఆపరేషన్కి స్టెప్స్ ఏంటో చూద్దాం. చాలా ఈజీగా ఎలా డిలీట్ చేయాలో అనేది చూద్దాం. సో ఇది కొంచెం కాంప్లెక్స్ అనమాట ఇన్సర్షన్తో సెర్చ్తో పోలిస్తే. సో ఫస్ట్ మీరు అవి అర్థం కాకుండా ఇన్సర్షన్ సెర్చ్ ఆపరేషన్స్ అర్థం కాకుండా డిలీషన్కి అయితే అస్సలు రామోకండి, మీకు ఏది అర్థం కాదు. సో ఫస్ట్ ఆ రెండు అర్థం చేసుకున్నాక డిలీషన్కి వస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు డిలీషన్ ఆపరేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే అసలు బిఎస్టీ అంటే బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఎంటీయా కాదా అని చూసుకోవాలి. ఒకవేళ ఎంటీ అనుకోండి, ఎంటీ అంటే ఇంకా డిలీట్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి మెసేజ్ ఏం ప్రింట్ చేయాలి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అను లేదా ఏదో ఒకటి అలా ప్రింట్ చేయాలి మెసేజ్. ఒకవేళ అది నాన్ ఎంటీ అంటే ఏంటి, ఏదో ఒక ఎలిమెంట్స్ ఉన్నాయని. సో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు డిలీట్ చేయడానికి ఫస్ట్ సెర్చ్ ఆపరేషన్ చేయాలి. అంటే సెర్చ్ చేయాలి కదా, అసలు ఆ ఎలిమెంట్ ఎక్కడుందో సెర్చ్ చేసాకే కదా అది డిలీట్ చేసేది. సో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ ఆపరేషన్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో ఆపరేషన్స్ అన్ని ఇక్కడ చేయాలన్నమాట. సో సెర్చ్ చేసినప్పుడు అది ఉంటే ఒకటి, లేకపోతే ఏంటి, సెర్చ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ లేదనుకోండి, ఇంకా మళ్ళీ ఏం చేయాలి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పాలి. లైక్ ఆ ఎలిమెంట్ అంటే ఏదైతే ఇచ్చారో, ఫర్ సపోజ్ 10 అనేది ఇచ్చారనుకోండి డిలీట్ చేయమని, ఆ ఎలిమెంట్ లేనప్పుడు మీరు డిలీట్ చేయడం ఎలాగా. సో ఫస్ట్ సెర్చ్ చేసినప్పుడు అది లేకపోతే, అది నాట్ ప్రెసెంట్ అయితే ప్రింట్ మెసేజ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేది చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఒకవేళ ప్రెసెంట్ అయితే మనకి ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఎలా ఏ విధంగా చేయాలంటే 3 కేసెస్లో ఉంటుంది. కేస్ 1, కేస్ 2, కేస్ 3. సో ఇవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను కాంప్లెక్స్ అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. సో ఇదే అనమాట, కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఇవి బాగా అర్థం చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కేస్ 1 ఏంటి, కేస్ 2 ఏంటి, కేస్ 3 ఏంటి చూద్దాం. సో కేస్ 1 వచ్చేసరికి డిలీటింగ్ ద నోడ్ దట్ హ్యాస్ 0 చిల్డ్రన్. అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక ట్రీ గీస్తాను ఇక్కడ. ట్వంటీ అనేది చూసుకుందాం. సో ఇక్కడ 15, ఇక్కడ 30 అనేది తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, సో డిలీటింగ్ ద నోడ్ దట్ హ్యాస్ 0 చిల్డ్రన్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, డిలీటింగ్ ద నోడ్ దట్ హ్యాస్ 0 చిల్డ్రన్ అంటే ఏంటంటే, ఇప్పుడు దేనికైతే చిల్డ్రన్స్ లేదో, ఏ నోడ్కి అయితే చిల్డ్రన్స్ లేదో అది డిలీట్ చేయాలంటే ఒక కేసు అనమాట. అంటే ఇక్కడ ఈ ట్రీకి వచ్చేసరికి ఏమేమి 0 చిల్డ్రన్తో ఉన్నాయి, 3 ఒకటి, 15 ఒకటి, 30 ఒకటి. సో ఈ మూడిట్లో ఏదైనా డిలీట్ చేయాలంటే అది కేస్ 1 కింద వస్తుంది అనమాట. అదే డిలీటింగ్ ద నోడ్ దట్ హ్యాస్ 1 చైల్డ్ నోడ్. సో 1 చైల్డ్ నోడ్ అంటే ఏంటి, దేనికైతే ఒక చైల్డ్ ఉందో అది చేయాలంటే, సో ఈ డయాగ్రామ్లో మనకి 1 చైల్డ్ ఉన్నది ఏంటిది, 5. సో 5 అనే ఎలిమెంట్కి ఒక చైల్డే ఉందన్నమాట. సో ఇది డిలీట్ చేయాలంటే అది కేస్ 2కి కింద వస్తుంది. నెక్స్ట్ కేస్ 3, డిలీటింగ్ ద నోడ్ దట్ హ్యాస్ 2 చైల్డ్ నోడ్స్. 2 చిల్డ్రన్ ఆర్ చైల్డ్ నోడ్స్ ఏదైనా అనొచ్చు. సో అలాంటివి ఏమున్నాయి, 20 ఒకటి ఉంది, నెక్స్ట్ 10 ఒకటి ఉంది, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. సో అన్నీ వచ్చేసాయి కదా. సో 20 10 ఏమో కేస్ 3 కింద వస్తాయి, 5 అనే ఎలిమెంట్ కేస్ 2కి వస్తుంది, 3 15 30 అనేది కేస్ 1 కింద వస్తుంది. సో అందుకే ఈ డయాగ్రామ్ గీసాను అనమాట, అన్ని కేసెస్ కుదిరేలాగా. సో ఇది చూడాలి. సో డిలీటింగ్ ద నోడ్ దట్ హ్యాస్ 0 చిల్డ్రన్ అయితే ఎలాగా, డిలీటింగ్ ద నోడ్ దట్ హ్యాస్ 1 చిల్డ్రన్ అయితే ఎలాగా, డిలీటింగ్ ద నోడ్ దట్ హ్యాస్ 2 చైల్డ్ నోడ్స్ అయితే ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇది చూసే కన్నా ముందు ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు 3 కానీ 15 కానీ 30 కానీ డిలీట్ చేయాలనుకోండి, ఫస్ట్ సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు 3 ఫర్ సపోజ్ 3 డిలీట్ చేద్దాం అనుకుందాం. 3 కాదు 15 డిలీట్ చేద్దాం అనుకుందాం. సో ఇప్పుడు 15 డిలీట్ చేద్దామంటే, సో ఈ 15 అనేది డిలీట్ చేయాలి. సో ఈ 15 డిలీట్ చేయడానికి ఫస్ట్ సెర్చ్ చేస్తాం కదా. సో సెర్చ్ చేసినప్పుడు మనం ఎలిమెంట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఎలిమెంట్ ఫౌండ్ అయితే అది డిలీట్ చేయాలి. అది డిలీట్ చేసినప్పుడు ఏం చేయాలంటే, సో ఈ ఎలిమెంట్ అనేది డిలీట్ చేసి ఆల్రెడీ దీనికి అడ్రస్ ఉంటుంది కదా, సో
లెఫ్ట్ హ్యాండ్కి అడ్రస్ ఉంటుంది, రైట్ హ్యాండ్కి అడ్రస్ ఉంటుంది. సో మీకు అది ఆల్రెడీ అది ఎలా ఉంటుందో తెలియదు కదా, ఒక్క నిమిషం. సో ఇది చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు 10, 5 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది కంప్యూటర్లో ఎలా స్టోర్ అవుతుందంటే ఇలా అనమాట. సో 10 అనేది ఈ 10 ఎలిమెంట్, 5 అంటే ఈ 5, 20 అంటే ఈ 20, 15, 100. సో ఇలా అనమాట. సో ఇప్పుడు చూడండి, 10 ఎలిమెంట్ స్టోర్ అవ్వాలంటే దానికి లెఫ్ట్ దానిలో రైట్ దానిలో ఇలా అడ్రస్లు ఉంటాయి. ఆ అడ్రస్లు ఏంటంటే లెఫ్ట్ నోడ్ ఎక్కడ ఉంది అని. సో ఇప్పుడు ఈ 5100 అనే అడ్రస్లో 5 అనే ఎలిమెంట్ ఉంది అని తెలియడానికి ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 2100 అనే అడ్రస్లో 20 అనేది ఉంది. సో దాని యొక్క అడ్రస్ చూడండి, వీటి యొక్క అడ్రస్, ఈ బాక్స్ యొక్క అడ్రస్ అనమాట. సో 5 అనేది 5100, 20 అనేది ఇది అక్కడ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నోట్స్ లేవనుకోండి, ఇలా 5 అంటే ఏం లేదు, నల్ అనమాట. సో ఈ నల్తో పెట్టుకుంటాం. నెక్స్ట్ నోట్స్ లేకపోతే నల్ అని చూస్తాం. నెక్స్ట్ నోట్స్ ఉంటే దాని యొక్క అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఫర్ సపోజ్ ఒక నిమిషం. సో ఇప్పుడు చూడండి, 15 అనేది డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. 15 అనేది డిలీట్ చేద్దామంటే 15 డిలీట్ చేయడమే కాదు, డిలీట్ చేసి ఆ తర్వాత ఈ 7900 ఈ 20 దానిలో ఉంది కదా, దీన్ని నల్ చేయాలి. సో ఇది డిలీట్ చేసేసి, ఇది డిలీట్ చేస్తే ఈ లింక్ పోయింది. ఈ లింక్ పోయినప్పుడు ఈ అడ్రస్ని నల్ చేయాలన్నమాట. సో అప్పుడే అక్కడ ఏమీ లేదని దానికి నెక్స్ట్ ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే అక్కడ ఏది లేదు అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ చేయాలి. అదే ఇది ఈ స్టెప్ మర్చిపోయామనుకోండి, ఈ స్టెప్ మర్చిపోతే ఏమైంది, అదేమో ఎక్కడో ఉందనుకుంటుంది. అంటే 7900 అనే అడ్రస్లో ఉంటుంది అని అనుకుంటుంది కంప్యూటర్. కానీ అది చూస్తేను ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం డిలీట్ చేసాం కాబట్టి. సో ఇది కోల్పోకుండా ఉండడానికి ఇలా నన్ అని ఆర్ నల్ అని మనం పెట్టాలి. సో ఇది డిలీషన్ ఆఫ్ 1 నోడ్. ఇప్పుడు డిలీషన్ ఆఫ్ 2 నోడ్స్ చూద్దాం. ఇదేంటి, 0 చిల్డ్రన్ యొక్క డిలీట్ చేయడం. ఇప్పుడు ఒక చైల్డ్ ఉంటే ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడే 3 అనేది ఉందనుకోండి, అంటే ఎలా ఉంటుంది అప్పుడు. సో ఇలా ఉండి ఇక్కడ 3 ఉంటుంది. ఇది సపోజ్ 5300 అనే దానిలో ఉందనుకోండి. సో అప్పుడు ఇక్కడ నల్ అవ్వదు. 5300 అనే అడ్రస్లో ఇది నల్ అవుతుంది. సో ఇప్పుడు 5 అనే ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకుందాం. సో ఈ 5 అనే ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది కేస్ 2 అనమాట. మనకు గుర్తుంటే ఇది కేస్ 2. 0 చిల్డ్రన్ ఉంది డిలీట్ చేస్తే కేస్ 1, 1 చిల్డ్రన్ ఉన్నది డిలీట్ చేస్తే కేస్ 2, 2 చిల్డ్రన్స్ ఉన్నది చేస్తే కేస్ 3 అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేస్ 2 అనమాట. సో ఈ కేస్ 2లో ఒక చిల్డ్రన్ ఉన్నది డిలీట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా ఇది డిలీట్ చేయకూడదు. ఇది డిలీట్ చేయకుండా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది డిలీట్ చేసాం అనుకోండి, ఈ 3 అనేది మనం లాస్ట్ అయిపోతాం. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఇది డిలీట్ చేసేసి, ఇది డిలీట్ చేశాక నెక్స్ట్ ఒక చైల్డ్ ఉంది కదా, ఆ చైల్డ్ని దీంతో రీప్లేస్ చేయాలంటే ఈ లింక్ కలపాలన్నమాట. ఈ లింక్ కలపాలి. అప్పుడు మనకి ఏమైంది, ఇప్పుడు చూడండి 10, 3, 20, 15, 100 ఇలా అవుద్ది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ 5 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. కానీ ఇప్పుడు 5 డిలీట్ అయిపోయి 3 అనేది దీన్ని రీప్లేస్ చేయాలి. సో ఇలా రీప్లేస్ చేయాలి అనేది కూడా గుర్తుంచుకోవాలి, లేకపోతే ఈ 3 అనేది మనం లాస్ట్ అయిపోతాం. సో లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిల్డ్రన్ ఉన్నది ఇది ఇక్కడికి రీప్లేస్ అవ్వాలి. సో లేదా దీనికి లింక్ కలవాలి, ఏదైనా ఒకటే. సో అలా కలపడానికి కేస్ 2 అంటారు. సో ఇలా కేస్ 2 అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు కేస్ 3 చూద్దాం. సో కేస్ 3 ఏంటంటే, కేస్ 3 అంటే ఏంటి, 2 చిల్డ్రన్స్ ఉన్నాయి అనమాట. 2 చిల్డ్రన్స్ ఉన్న వాటిని ఎలా డిలీట్ చేయాలి. సో ఫస్ట్ సపోజ్ ఇక్కడ 2 చిల్డ్రన్స్ ఉన్నది ఏంటి, 20 అనమాట. సో 20 అనుకుందాం. సో ఇప్పుడు 20 అనే ఎలిమెంట్ డిలీట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు 2 ఉన్నాయి.
ఇందాకేంటి ఒకటే ఉంది కాబట్టి ఒక చైల్డే ఉంది కాబట్టి దాన్ని ఈ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ 20కి 15 ఉంది, 100 ఉంది. ఇప్పుడు ఏది చేయాలి అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే, సో ఇది ఏం చేయాలి అంటే 15 రీప్లేస్ చేయాలా 100ని రీప్లేస్ చేయాలా అనేది చూడటానికి మనం ఏం చేయాలంటే ఏదైనా చేయొచ్చు. సో 15 అయినా చేయొచ్చు, 100 అయినా చేయొచ్చు. బట్ ఏంటంటే మనం ఒకటి డిసైడ్ అవ్వాలి. సో ఏది చేయాలనేది మనం ఒకటి డిసైడ్ అవ్వాలి. మనకి ఏది ఇష్టం ఉంటే దాన్ని చేయాలి. సో 15ని చేస్తే ఇప్పుడు ఏమైంది చూడండి, నేను ఇప్పుడు 2 గీస్తాను అనమాట. ఇప్పుడు టూ బైనరీ ట్రీస్ గీస్తాను 2 కేసెస్ లాగా. 10, 5, 3, 15, 100 ఇలా అయినా చేయొచ్చు. లేదా 10, 5, 3, 100, 15. సో ఇప్పుడు ఏం చేసాం మనం ఈ కేసులో ఏంటంటే 1, 2 అనుకుంటే ఫస్ట్ కేసులో ఏం చేసాం 15ని 20 ప్లేస్లో రీప్లేస్ చేసాం. అప్పుడు 15, 100 అనేది అలా అయింది. ఇప్పుడు ఈ సెకండ్ కేసులో ఏం చేసాం 100ని 20 అనే ప్లేస్లో చేసాం. సో 100ని 20 అనే ప్లేస్లో చేసాం. సో ఇప్పుడు ఇది బైనరీ సెర్చ్ ట్రీయే, ఇది బైనరీ సెర్చ్ ట్రీయే మీరు చెక్ చేసుకుంటే. సో అది మనం డిసైడ్ చేసుకొని చేయాలన్నమాట. సో ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ ఇంకొక కేసు చెప్తాను మీకు. ఇంకొక కేసు ఏంటంటే ఓకే అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక నిమిషం. సో సో ఇప్పుడు 20 డిలీట్ చేద్దాం అనుకున్నాం 2 చిల్డ్రన్స్కి. అలా కాకుండా 10 డిలీట్ చేద్దాం అనుకున్నాం. సో 10 అంటే ఏంటి, ఇప్పుడు దీనికి కూడా 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. అప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీ చేయాలా, రైట్ సబ్ ట్రీలో చూడండి ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందాకేంటి మనం 20 చూసుకున్నప్పుడు 15, 100 అటొకటి ఇటొకటి ఉంది కాబట్టి ఏదో ఒకటి రీప్లేస్ చేయొచ్చు అన్నాం. కానీ ఇప్పుడు చూడండి ఇలా రూట్ ఉంది, తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీలో ఒకటి ఉంది, రైట్ సబ్ ట్రీలో 3 ఉన్నాయి. 3 ఉన్నప్పుడు దేంతో చేయాలి అనేది మనకి డౌట్ వచ్చింది కదా. సో దానికోసం ఏం చేయాలంటే దానికోసం 2 రూల్స్ ఉన్నాయి అనమాట. సో అవేంటో చూద్దాం. సో నోడ్ విత్ లార్జెస్ట్ వాల్యూ అంటే రైట్ మోస్ట్ చైల్డ్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. అంటే రైట్ సైడ్ ఉన్న వాటిల్లో ఏదైతే హైయెస్ట్ ఉందో, రైట్ సబ్ ట్రీలో ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ హైయెస్ట్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్తో రీప్లేస్ చేయొచ్చు ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. లేదా ఏ వాల్యూ అయితే లెఫ్ట్ సబ్ ట్రీలో తక్కువ వాల్యూ ఉందో దాన్ని రీప్లేస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 20, 15, 100లో ఏది ఎక్కువ 100. సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే 10ని రీప్లేస్ చేయాలంటే 100, సారీ నేను రివర్స్ చెప్పాను. రైట్ సబ్ ట్రీలో మనం రీప్లేస్ చేయాలనుకుంటే చిన్నది ఏది ఉంటే అది చేయాలి. సో అప్పుడు ఏంటి 15, 20, 100లో ఏది రీప్లేస్ చేయాలి 15. సో 15 అనేది ఇక్కడ ఉంటుంది, 20 ఇక్కడ అయితే 100 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది అలాగే ఉంటుంది. ఇలా అయినా చేయొచ్చు. సో రైట్ సబ్ ట్రీలో ఉన్న లీస్ట్ వాల్యూ లేదా లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఒకటే ఉందనుకోండి, ఇంకా అదే హైయెస్ట్ కాబట్టి ఇంకో సబ్ ట్రీ అలాగే ఇవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ కేసులో 10ని రీప్లేస్ చేస్తా, 5 అనేది ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ 20, 15, 100. సో ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే అనమాట. సో ఇలా చేయాలన్నమాట. సో రైట్ సబ్ ట్రీలో ఉన్న లీస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో అయినా రూట్ని రీప్లేస్ చేయొచ్చు, లేదా హైయెస్ట్ ఎలిమెంట్ ఉన్న లెఫ్ట్ సబ్ ట్రీలో ఏదైతే హైయెస్ట్ ఎలిమెంట్ ఉందో దాంతో రీప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా పర్వాలేదు, కొంచెం ఐడియా వస్తే చాలు అనమాట. ఇలా 3 కేసెస్ ఉంటాయి, దాన్ని మనం హ్యాండిల్ చేయాలి అని తెలిస్తే చాలు. సో కోడ్కి వెళ్ళినప్పుడు నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూసాం కదా, ఇది ఆల్రెడీ చూసేసాం. అంటే రైట్ సబ్ ట్రీలో ఉన్న దానిలో ఏదైతే లీస్ట్ ఉంటుందో దాన్ని చేయాలి, లేదా లెఫ్ట్ దానిలో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్ని రీప్లేస్ చేయాలని చూసాం. సో అయిపోయింది అది. ఇప్పుడు 3 సర్చ్ ఆపరేషన్, ఇన్సర్ట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, నార్మల్ ఇది
ఒక క్విజ్ అనుకోండి లేదా ఏదో ఒకటి అనుకోండి, ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనుకోండి. సో ఇదేంటంటే ఎన్ని నోట్స్ ఉన్నాయి బైనరీ సెర్చ్ ట్రీలో ఎన్ని నోట్స్ ఉన్నాయి అని కౌంట్ చేయడానికి నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ ప్లస్ 1 ఇవన్నీ ఏంటిది రూట్ నోడ్ అనమాట. సో ఇలా మనం నోట్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. నోట్స్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ ప్లస్ రైట్ సబ్ ట్రీ ప్లస్ 1 అనేది. సో దట్ ఈస్ ఫర్ ది టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.